అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. నేను బయట ఉన్నానమాట, స్టూడియోలో లేను, జర్నీలో ఉన్నా, తునిలో ఉన్నా ప్రస్తుతానికి. తునిలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కదా. సో ఎవరైనా మెయిల్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్ ఉంటే మెసేజ్ చేయండి, ఎవరైనా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే. ఈనాడులో బ్యానర్ వార్త, యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తారంట. ఉన్నత విద్యను గాలికి వదిలేసి వైకాపా భజన చేసిన వీసీలు. నియామకాలు లేక పాఠాలు చెప్పేవారు కరువు. ట్రిపుల్ ఐటీలకు 5 ఏళ్లుగా రెగ్యులర్ వీసీనే లేరు. సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ. వైకాపా గత 5 ఏళ్ల పాలనలో భ్రష్టు పట్టిన ఉన్నత విద్యను దారిలోకి తేవడం కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళలో ఒకటి. ఒకప్పుడు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో సీటు కోసం భారీగా పోటీ ఉండేది. ఇప్పుడు సీటు ఇస్తామన్నా సరే చేరేవారు లేని దుస్థితికి వర్సిటీలు రావడానికి ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వ వైఖరే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా, అందరికీ తెలుసు. ఆ యూనివర్సిటీలకు వీసీలుగా ఏమో వైసీపీ కార్యకర్తలను నియమించేశారు. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వస్తే లోపల కేకులు కట్ చేస్తారు, లోపలేమో వైసీపీ జెండాలు ఎగరేస్తారు. ఆ కేకులు కూడా వైసీపీ రంగుల్లో ఉంటాయి. మొత్తం జై జగన్ జై జగన్ నినాదాలతో ఉంటాయి. ఆ విద్యార్థులనేమో పొలిటికల్ సర్వేలకి, వైసీపీ తరపున సర్వేలకి వాడుకుంటారు. మొత్తం అన్ని యూనివర్సిటీలతో అలాగే తయారు చేశారు. బహుశా ఇండియాలో ఇంత వర్స్ట్ యూనివర్సిటీల విధానం ఎక్కడా ఉండదు, గత 5 ఏళ్లలో జరిగిన పాపాలు. సో అందుకే ప్రక్షాళన చేయాలి, చేస్తారు అంటున్నారు. సో ఎంత ప్రక్షాళన చేసినా 5 ఏళ్ల కాల వ్యవధిలో కనీసం వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమే కదా. వాళ్ళకి ఇంకా సబ్జెక్టు నైపుణ్యం ఏముంటుంది? సో మొత్తానికి ఈనాడులో బ్యానర్ వార్త అయితే అదే రాశారు. యూనివర్సిటీల ప్రక్షాళన ప్రభుత్వం ముందున్న తక్షణ సవాలని ప్రభుత్వానికి గుర్తు చేసేలా రాస్తుంటారు ఈనాడులో. వీళ్ళకి వచ్చిన ఆలోచనలు ప్రభుత్వానికి కరెక్టే. ఏదైనా సరే యూనివర్సిటీలు అయితే ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది, అది రాశారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతి రైతుల నీరాజనం. పూలబాటగా మారిన సీడ్ యాక్సిస్ రహదారి. సచివాలయానికి వెళ్తుండగా అపూర్వ స్వాగతం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతి రైతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా రాజధాని ప్రాంతానికి వచ్చిన ఆయనకు అడుగడుగున మహిళలు, రైతులు, కూలీలు నీరాజనాలు పలికారు. సీడ్ యాక్సిస్ రహదారి నుంచి వెలగపూడి సచివాలయం వరకు పూలు పరిచి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు పవన్ రాగా అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ముళ్ళ కంచెలు దాటుకొని వచ్చి మరీ రైతులకు అండగా నిలబడ్డారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు పవన్ మెడలో ఆకుపచ్చ కండువాలు, భారీ గజమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు అని రాశారనమాట. తర్వాత పథకాల పేర్లు పునరుద్ధరణ. 2014-19 మధ్య అమలైన పథకాల పేర్లు మార్చిన వైకాపా ప్రభుత్వం పాత పేర్లనే పునరుద్ధరిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు. సో ఇది ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఉంది, దాన్ని మార్చేశారు. దాన్ని మార్చేసి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎవరి పేరు పెట్టల. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన ఉంది, దాన్ని మార్చేసి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ విదేశీ విద్యా నిధి అని పెట్టారు. అట్లా వాళ్ళు అన్ని పథకాలకి జగన్ పేరు, వైఎస్ఆర్ పేరు తగిలిస్తే వీళ్ళు కొన్ని పథకాలకు మాత్రమే ఎన్టీఆర్ పేరు, చంద్రన్న పేరు తగిలించి కొన్ని పథకాలకు అంబేద్కర్ పేరు, ఆ పేరు, ఈ పేరు ఉంచారనమాట. అట్లా ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలు మారడం సహజమే, పథకాల పేర్లు మారడం సహజమే. ఇక అడ్వకేట్ జనరల్గా దమ్మాలపేట శ్రీనివాస్ గతంలో 2014 నుంచి 19 వరకు ఏజీగా ఈయనగా ఉన్నారు. దమ్మాలపేట శ్రీనివాస్ గారే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఇస్తున్నారనమాట. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గారి మీద కూడా వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తూ చాలా ఇబ్బందులు పెట్టారనమాట. అందుకని దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి అడ్వకేట్ జనరల్గా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇక 21-22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 21నేమో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది, కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. 22నేమో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, అవన్నీ ఉంటాయి అన్నమాట. స్పీకర్గా ఆల్మోస్ట్ అయ్యన్న పాత్రుడు గారు కన్ఫర్మే. తర్వాత గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా. 2019లో ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు.
ఇప్పుడు బ్యాలెట్ పత్రాలనే వినియోగించాలంటూ ట్వీట్. ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్ కొత్త పాట. అది నిజమేనండి. మరి కనీసం జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉంటూ, ఒక మాజీ సీఎం స్థాయిలో ఉంటూ ఎందుకు ఈ మాట్లాడడం? 2019లోనేమో ఈవీఎంల మీద ఎటువంటి అనుమానాలు లేవు, అవి బాగా పనిచేస్తున్నాయి, వాటికి క్రాస్ చెక్ చేసుకోవడానికి వీవీప్యాడ్లు ఉంటాయి, వీవీప్యాడ్ స్లిప్పులు వస్తాయి, ఆ స్లిప్పుల్లో సింబల్ చూసే వాటర్ బయటకు వెళ్తాడనేటట్టు వాటిని అప్రిషియేట్ చేశారు ఈవీఎం విధానాన్ని. ఇప్పుడేమో ఈవీఎం విధానాన్ని తప్పు పడుతున్నారు, ఓడిపోయారు కాబట్టి. అంటే ఓడిపోతే ఒక మాట, గెలిస్తే ఒక మాట. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకి తెలియని మాట ఏంటంటే, తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, బ్యాలెట్ పేపర్ వచ్చినా మీరు గెలిచి సావరు. ఎందుకంటే మిమ్మల్ని ఓడించింది ప్రజలు, ఈవీఎంలు కాదు. దానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే, గత సంవత్సరం 2023 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు 3కు 3 ఓడిపోయినప్పుడే మీకు అర్థం కావాలి ఓడిపోతున్నాం బాబు అని. అవి బ్యాలెట్ పేపర్లోనే జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి, ఈవీఎం పద్ధతిలో జరగల. సో బ్యాలెట్ పద్ధతిలో జరిగినా మీరు ఓడిపోయే వాళ్ళే. సో అది తెలుసుకోండి ఫస్ట్. 2023లో బ్యాలెట్ పద్ధతిలోనే, ఓపెన్ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎమ్మెల్సీల ఎన్నికలు జరిగాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు. దానిలో 3కు 3 ఓడిపోయారు. అప్పుడే మీకు అర్థం కావాలి, అరే బాబు మనం ఓడిపోబోతున్నాము, చాలా దారుణమైన ఫలితం రాబోతోంది అని. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసరికి ఏడిస్తేస్తున్నారనమాట. అది ఏం చెప్తాం వీళ్ళకి అంతకన్నా? చిన్నపిల్లలకి చెప్పినట్టు ఇంక కొట్టి చెప్పాలి. స్కూల్లో టీచర్ బెత్తం పట్టుకొని కొట్టి చెప్తారు చూడండి, అలా చెప్పాలి వీళ్ళకి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? అధికారిక చిహ్నానికే హుందాతనం తెచ్చారు. చంద్రబాబును కొనియాడిన పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారి సీఎం ఛాంబర్కు సీట్లో నుంచి లేచి ఎదురెళ్ళి స్వాగతం పలికిన చంద్రబాబు. గంటన్నర పాటు భేటీ. ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నానికి మీరు హుందాతనం తెచ్చారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మంగళవారం ఆయన రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. మొదటి బ్లాక్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్కు వెళ్ళి భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు సీట్లోంచి లేచి ఎదురెళ్ళి ఆలింగనం చేసుకొని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి ఆ గుర్తుకే హుందాతనం తెచ్చారని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కొడియారు. దీనికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా గంటన్నర పాటు భేటీ జరిగిందనమాట. ఇందులో ఒక 45 నిమిషాలు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఏం లేదు, గత ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు పెడదామా వద్దా, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎంతవరకు చూద్దాము, ఎంతవరకు కేసులు పెడదాం, ఎంతవరకు కక్ష సాధింపు చేద్దాం అనే అంశం మీద చర్చ జరిగింది నిన్న. జాగ్రత్తగా వెళ్దాము అని. అలాగే రామోజీరావు నవతరానికి స్ఫూర్తి. ఓకే. పాత్రికేయ రంగంలో ధృవతార రామోజీరావు. ఓకే. ఉపాధి కల్పించిన మహనీయుడు. ఒడిశా ఎమ్మెల్యే అనిల్ కుమారు. ఎంపీ సై అంటే ఇక్కడ కొలువు. అవినాష్ అనుయాయులకే ఉద్యోగాలు. వైకాపా కార్యకర్తల పునరావాస కేంద్రాలైన యూనివర్సిటీలు, ప్రైవేట్ క్యాంటీన్లు వైకాపా వారికే. మాజీ సీఎం జగన్ ఇలాకా. వైఎస్ఆర్ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు వైకాపా కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వారికి వీటిలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు దక్కుతున్నాయి. వైకాపా పాలనలో వందల మంది తమ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఉద్యోగాలు లభించాయి. వర్సిటీ కులపతిగా పనిచేసిన వ్యక్తి కూడా పదుల సంఖ్యలో ఉద్యోగాలు వేయించుకున్నారు. ఇడుపులపాయ కేంద్రంగా ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం త్రిబుల్ ఐటీ పరిధిలో ఇడుపులపాయ, నూజివేడు, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాల్సిన ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో ప్రతిదీ రాజకీయమైంది. ఎంపీ ఎవరికి చెబితే వారికి ఉద్యోగాలు. వాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళరు, పని చేయరు. కేవలం ఇక్కడ ఉద్యోగులుగా చేరుతారు, పని మాత్రం అవినాష్ రెడ్డి గారి దగ్గర చేస్తారు, లేదా పార్టీకి చేస్తారు. ఏమనంటే పార్టీ పేరు వాడతారు, ఎంపీ పేరు వాడతారు. అలా అప్పనంగా ప్రభుత్వ సొమ్ము మెక్కారు. ఆర్టీసీ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు పెంపు. అగ్రిగోల్డ్ భూముల్లో జోగి భోగం. అంబాపురంలో మాజీ మంత్రి పగటి దోపిడీ. సర్వే నెంబర్ మార్చి భూ కబ్జా, విక్రయం. నిస్సిగ్గుగా సహకరించిన రెవెన్యూ అధికారులు. అగ్రిగోల్డ్ భూములను మేసారంటండి. అగ్రిగోల్డ్ భూములను వేలం వేసి బాధితులకు డబ్బులు ఇస్తాము, ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈ మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్ మార్చి భూ కబ్జా చేసి అమ్మేసి కోట్లు లబ్ధి పొందారంట జోగి రమేష్ గారు. ఈయన
మీడియా ముందుకు వస్తే నీతులు చెప్తాడు ఈయన. వైకాపా ప్రభుత్వంలో పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాటి చీకటి రాజ్యంలో అన్ని పగటి దోపిడీలే. మంత్రి పదవి వెలగబెట్టిన జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు. సర్వే నెంబర్ మార్చేసి వాటిని కొట్టేసి తన కొడుకు బాబాయ్ పేరిట మార్చేసి ఏకంగా ప్రహరీని నిర్మించేశారు. వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు కావడంతో విచారం లేకుండా తొక్కిపెట్టారు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ 87లో అవ్వ వెంకట శేషనారాయణరావు వారి బంధువులకు భూములు ఉన్నాయి. వీరు అగ్రిగోల్డ్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వం సర్వే నెంబర్ 87లో 2293 గజాల స్థలాన్ని జప్తు చేసింది. వాటిపై వైకాపా నాయకులు కన్నుపడింది. పక్కా ప్రణాళిక వేశారు. సర్వే నెంబర్ మార్చేసి జోగి రమేష్ గారు అమ్మేశారు. తర్వాత మొత్తం వాళ్ళ పేరును మార్చుకున్నారు. పేరుని మార్చుకున్న వెంటనే అమ్మేశారు. మళ్ళీ ఎందుకులే లేనిపోరు ఆరోపణలు వచ్చి ఏదో వద్ది, అమ్మేస్తే మన చేతికి డబ్బులు వచ్చేస్తాయి కదా అని. అస్సలు అధికారాన్ని ఎలా వాడకూడదో వీళ్ళు ప్రూవ్ చేశారు. అధికారాన్ని ఏ విధంగా వాడకూడదు అనేది వైసీపీ పక్కాగా ప్రూవ్ చేసింది. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి అధికారాన్ని అలా వాడితే మేము ఇలా తీర్పిస్తాము అని చెప్పి ఇచ్చారనమాట. అర్థమైంది కదా? మీరు అధికారాన్ని అలా వాడితే మేము ఇలా తీర్పిస్తాము అని చెప్పారు. అందుకే 11 సీట్లు. ఆ 11 కూడా ఎక్కువే అనిపిస్తున్నాయి ఈ పనులన్నీ చూస్తుంటే. జగన్ మాయామహల్ అన్ని విదేశీ వస్తువులే. మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలన్నీ దిగుమతి చేసినవే. 5 దేశాల గ్రానైటు, మార్బుల్స్ వినియోగం. వందల సంఖ్యలో విద్యుత్ దీపాలు. ఒక్కో దీపం ఖరీదు 60,000. బా, ఒక లైట్ ల్యాంప్ 60,000 అంటండి. శాండ్లియర్లు. గదుల్లో విద్యుత్ అందాల కోసం వినియోగించిన వీటి ధర ఒక్కొక్కటి 2.5 లక్షలు. ఇలాంటివి 100కు పైగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ విదేశాల నుంచి తెప్పించినయే. బాత్ టబ్ జపాన్ నుంచి దీన్ని తీసుకొచ్చినట్టు సమాచారం. విలువ 6 లక్షలంట. దీపాలు ఇంటి బయట గోడల చుట్టూ అలంకరణ కోసం వినియోగించిన విద్యుత్ దీపాలు ఢిల్లీ నుంచి తెప్పించారు. ఒక్కో బల్బు ధర 60,000 అంట. పడక గదిలో బయోమెట్రిక్ వార్డ్రోబ్ అంట. బా, విలాసవంతమైన పడక గది. ఉద్యానవనం బయటేమో ఒక ఉద్యానవనం. ఎన్ని ఉన్నాయండి. ఇదన్నమాట సంగతి. ఆలయాల పూర్వవైభవానికి కృషి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇళ్ల నిర్మాణం పూర్తికి కార్యాచరణ రూపొందించండి. అధికారులకు మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం. తూకం సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు. పౌర సరఫరాల శాఖ నాదెళ్ల మనోహర్. ఉండదండి, నేను ప్రూవ్ చేస్తా. తూకం సరిగ్గా ఉండదు. అది దశాబ్దాల తరబడి వస్తున్న ఆచార సాంప్రదాయం. రాయలసీమను మోసం చేసిన జగన్. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం. వైకాపా భూ కుంభకోణాలపై నిగ్గు తేలుస్తాం. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా చూస్తాం. అంటే సెంటిమెంట్ దెబ్బతినదు, కానీ అది ప్రైవేట్గా చేసేయండి. ఏమనంటే సెంటిమెంట్ మేమేం దెబ్బతీయలేదని చెప్పేయండి. కళాకారులు కదా బీజేపీ వాళ్ళు. కేంద్ర నిధుల వినియోగంలో వైకాపా నేతలు విఫలం. గత 5 ఏళ్లలో 1,000 కోట్లు నష్టపోయాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఓకే. విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటున్నా. యాక్చువల్ నిన్న అడిగాను, జీవీఎంసీలో పర్మిషన్ అడిగాను. పర్మిషన్ ఇవ్వకపోతే పొలిటికల్గా రికమెండేషన్ చేయించాలంట. పొలిటికల్గా ఎవరి చేతైనా చెప్పిస్తే పర్మిషన్ ఇస్తారంట. చూద్దాం. ఒకవేళ ఒప్పుకుంటే కనుక జీవీఎంసీకి వెళ్తాను. జీవీఎంసీకి వెళ్ళి ఈ రుషికొండ ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచే వీడియోలు తీస్తా. ఆ వ్యవహారం ఏంటో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చూపిస్తా. యాక్చువల్ ఇవన్నీ మొన్న ఒక్కరోజు సండే మాత్రమే అలో చేశారు. ఆ తర్వాత ఎవరిని అలో చేయట్లేదంట. కానీ నేను ప్రయత్నిస్తున్నా. చూద్దాం ఏం జరుగుద్దో. అక్రమాలకు అమూల్ సహకారం ఢమాల్. అమూల్తో ఒప్పందం నుంచి డైరీ ఆస్తుల అప్పగింత వరకు అక్రమాలే. చక్రం తిప్పిన పశుసంవర్ధక శాఖ అధికారులు. సహకార డైరీలను దెబ్బతీయడమే లక్ష్యం. వైకాపా హయాంలో 8,000 కోట్ల కుంభకోణం. తెదేపా నేతల లక్ష్యంగా దాడులు. ఎక్కడో గుజరాత్లో ఉన్న అమూల్ను తీసుకొచ్చి వాళ్ళకి దారాదత్తం చేశారు. మన రాష్ట్రంలో పాడి రైతుల కష్టాన్ని. సాక్షిలో చూసుకుంటే ముసుగు తొలగించి బూతులు, బెదిరింపులు. ఉద్యోగులపై మంత్రులు, టీడీపీ నేతలు దుర్భాషలు. పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలన్న మంత్రి అచ్చెన్న. అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు. చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక.
నర్సీపట్నం నడి రోడ్లో మున్సిపల్ అధికారులపై అయ్యన్న దుర్భాషలు. స్పీకర్ అవుతున్న అసెంబ్లీలో నిలబెడతానంటూ చిందులు. పోలీసులను గత ప్రభుత్వ తొత్తులుగా అభివర్ణించిన హోంమంత్రి అనిత గారు మాట్లాడింది కరెక్టే. పోలీసులు కొంతమంది గత ప్రభుత్వంలో తొత్తులుగానే పనిచేశారు. సో అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది అయితే తప్పు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది అయితే మాత్రం అలా మాట్లాడకూడదు, కరెక్ట్. ఇక అయ్యన్న పాత్రుడు గారు అంటారా, ఆయన భాష అలాగే ఉంటుంది, ఆయన మాట తీరు అలాగే ఉంటుంది. ఆయన అధికారం ఉన్నా అలాగే మాట్లాడతాడు, అధికారం లేకపోయినా ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన లాంగ్వేజ్, ఆయన మాట, ఆయన శైలి అలాగే ఉంటుంది. ఆయనకేదో ఇప్పుడు అధికారం ఉంది కదా, ఆయన ఇప్పుడు స్పీకర్ అవుతున్నాడు కదా, అందుకని అలా మాట్లాడడం కాదు. ఆయన మొదటి నుంచి ఆయన మాట తీరు అంతే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళనే అలా మాట్లాడాడు. కానీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది మాత్రం తప్పు. పర్సనల్ పనుల మీద వెళ్తే ఆ పనులను బట్టి చేస్తారు. అదేమైనా ఉంటే ఇంటర్నల్గా చూసుకోవాలి తప్ప ఇలా ఉండకూడదు. 0.001% నిర్లక్ష్యం ఉన్న పరిష్కరించాల్సింది. నీట్ పరీక్ష విధానంపై సుప్రీంకోర్టు. మోదీ మౌనమేళ. మోదీ గారు మౌనంగానే ఉంటారు కదా, స్క్రిప్ట్ వచ్చే వరకు ఆయన మౌనంగానే ఉంటారు. ఆ స్క్రిప్ట్ కోసం రకరకాల నిపుణులు స్టడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మొత్తం అన్నీ కూడా మాయమైపోతాయి కదా, జనం మర్చిపోతారు కదా. మోదీ గారు తెలివి ఏంటంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏది ఆయన మాట్లాడరు. ఒక వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో అది కాంట్రవర్సీగా ఉంటుంది. అది ఆ తర్వాత మాయమైపోద్ది, మర్చిపోతారు. ఇప్పుడు చూడండి, మణిపూర్లో దారుణం జరిగింది, 2 సంవత్సరాలు అయింది. ఆయన ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. అలాగే అదానీ గారి కంపెనీలకు సంబంధించి ఒక స్కామ్ బయటపడింది. అదానీ గారు ఆయన పెంచి పోషించిన మొక్క చెట్టు అయింది, మహావృక్షం అయింది. ఆయన ఏమైనా మాట్లాడారా? మోదీ గారు మాట్లాడాల. ఏ ఇష్యూ కూడా ఆయన మాట్లాడడు. ఆయనకి స్క్రిప్ట్ రాదు. ఆయన చేసేది ఓన్లీ ఫోటోలే. ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే ఒక యంగేజ్లో ఉన్నప్పుడే ఆయన ఒక మంచి కెమెరా కొనుక్కున్నాడంట. ఆయన ఫస్ట్ నుంచి ఫోటోలు పిచ్చంట ఆయనకి. సో మంచి ఫోటోలు వస్తాయి అని చెప్పి ఎవరో సలహా ఇస్తే ప్రధానమంత్రి అయినట్టున్నాడు బాబు. బ్యాలెట్టే బెటర్. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు. దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుద్దో, బ్యాలెట్లో నిర్వహించినా సరే మీరు ఓడిపోతారు బాబు. బ్యాలెట్లో నిర్వహించారు 2023 ఎమ్మెల్సీ ఎన్నికలు, అందులో కూడా మీరు ఓడిపోయారు. మీరు చేసిన తప్పులు మిమ్మల్ని ఓడించాయి, అది తెలుసుకోండి. పోలవరం పనుల్లో సంక్షోభం బాబు తప్పిదం వల్లే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈయన నిన్న వింతగా మాట్లాడాడండి. అంబటి రాంబాబు గారు పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటాడు. ఈయనకైనా అపరమేధావిలాగా. ఇక జగన్ నిర్వాకంపై జనంలోకి. ప్రజలకు వివరించే చట్టపరమైన చర్యలు. పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిన రివర్స్. చంద్రబాబు సర్కారు ఆలోచన. తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు. 5 ఏళ్లలో 5,000 కోట్లైనా ఖర్చు పెట్టలేదు. పనుల్లో కేవలం 24% పురోగతి. రివర్స్ టెండరింగ్ నిర్ణయం చంద్రబాబుదే. దాస్ సుధాకర్ బాబు అమలు చేశారు. బాధ్యులను గుర్తించే పనిలో కేంద్రం. ఓకే. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను జనాలకు వివరిస్తారంట. ప్రజలకు వివరించి ప్రజల అభిప్రాయం తీసుకొని గత ప్రభుత్వాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా, అప్పుడు పనిచేసిన అధికారుల మీద అలాగే ఆ ప్రభుత్వ పెద్దల మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందంటే, అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు కక్ష సాధిస్తున్నారు అనేటట్టు ఉంటుంది. ఇప్పుడు చాలా పాపాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, ఆయన అగ్రిగోల్డ్ భూములను కొట్టేసినట్టు ప్రూఫ్స్ బయటకు వచ్చాయి. ఇదిగో పోలవరం ప్రాజెక్టులో చాలా తప్పులు జరిగాయి, బయటకు వస్తున్నాయి. రుషికొండ ప్యాలెస్, మద్యం కుంభకోణం, భూముల కుంభకోణం, ఇలా చాలా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ బయటకు వచ్చాక ఆ బాధ్యుల మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందంటే, కక్ష సాధింపు చేస్తున్నారు, వీళ్ళు కూడా కావాలని కేసులు నమోదు చేస్తున్నారు అని ఉంటుందన్నమాట. సో అది రాకుండా ఉండాలి. వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తున్నారు, యాజ్ పర్ రూల్ ఆఫ్ లా వెళ్తున్నారు, వాళ్ళు తప్పు చేశారు అని జనం మాట్లాడుకుంటే పర్లా. అలా కాకుండా వీరు కక్ష సాధింపుకు వెళ్తున్నారు, పాపం వైసీపీ వాళ్ళ మీద వీళ్ళు అనవసరంగా వెళ్తున్నారు, వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అని జనం మాట్లాడుకుంటే అది కూటమి ప్రభుత్వానికి నష్టం, వైసీపీ మీద సింపతి పెరుగుద్ది. సో అందుకే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అందుకే ఆలోచిస్తున్నారంట. ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు కూడా. ఉత్తర్వులు జారీ. 2 లక్షల మందికి మేలు చేసే నిర్ణయం. గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళం.
తర్వాత అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాసు ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం. ప్రోటోన్ స్పీకర్గా బుచ్చయ్య చౌదరి, 21న నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, 22న శాసనసభ స్పీకర్ ఎన్నిక. ఇప్పటికే అయ్యన్న పాత్రుడి పేరు ఖరారు. ఈ ఎన్నిక తర్వాత నిరవధిక వాయిదా. జూలైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంట. మంచిదే. బాబు సర్కారులో జగన్ చొరబాటు. కీలక శాఖల సారథులుగా ఇంకా పాత అధికారులే మారుస్తారండి. కొంచెం టైం పడుతుందండి. ఆంధ్రజ్యోతి వారు మారుస్తారు, అందరినీ మారుస్తారు. ఎందుకంటే అన్ని శాఖల్లో కూడా మంత్రులు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ శాఖల్లో కీలకమైన స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు ఎలా పనిచేశారనే రిపోర్ట్స్ తెప్పించుకొని, ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకొని, చంద్రబాబు గారి దగ్గర ఆయన టీం ఒక రిపోర్ట్స్ తెప్పించుకొని ఎవరెవరిని మార్చాలో ఏంటనేది ఉంటాయి. కొంచెం టైం పడుతుంది. ప్రభుత్వం ఇంకా సెట్ అవ్వాలి కదా. తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.01 నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు అవసరం. మోసగాడు వైద్యుడైతే సమాజానికే హానికరం. మరి చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఇక వైసీపీ వనిత కోట్లలో మేత, భయానా ఇచ్చి పోలీసులు లబోదిబ్బో. అయ్యో పాపం. ట్రాన్స్ఫర్ల కోసం, కావాల్సిన దగ్గర పోస్టింగ్ కోసం ఉపాధ్యాయులేమో బొత్స గారికి ఇచ్చారు, పోలీసులేమో వనిత గారికి ఇచ్చారు. వీళ్ళేమో ఓడిపోయారు. ఆ డబ్బులు తిరిగి రావు, పని అవ్వలేదు, డబ్బులు తిరిగి రావు. ఇదేమీ అఫీషియల్ మనీ కాదు, కేసులు పెట్టలేరు. అఫీషియల్ మనీ అయితే కేసులు పెడతారు. ఇదేమో అనధికారికంగా ఇచ్చిన లంచం. సో లంచం మీద ఏం కేసులు పెడతారు? నోరు మూసుకొని సైలెంట్గా ఉండడం తప్ప. ఉపాధ్యాయులు బదిలీల కోసం బొత్స సత్యనారాయణ గారు, సజ్జల గారు. పోలీసులు బదిలీలు, పోలీసులు పోస్టింగ్లు, పోలీసులు ప్రమోషన్ల కోసం వనిత గారు మేశారు. ఇద్దరు కూడా అలా బుక్ అయ్యారనమాట. సో ఇచ్చిన వాళ్ళదే తప్పు, తీసుకున్న వాళ్ళు నేను తప్పు పట్టను. వీళ్ళదేముంది, పొలిటీషియన్స్ అంటేనే చీటర్స్. ఏ పార్టీలో ఉన్నా పొలిటీషియన్స్ అంటేనే చీటర్స్, మోసగాళ్ళు, అవినీతి పరులు. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండాలిగా. ఉపాధ్యాయులైనా పోలీసులైనా చదువుకున్న వాళ్ళేగా, కష్టపడి ఆ ఉద్యోగం సంపాదించారుగా, వాళ్ళకైనా ఇంగిత జ్ఞానం ఉంటుందిగా. అరే బాబు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో 3 నెలలు అయితే వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళకి మనం డబ్బులు ఇవ్వడం ఏంటని ఆలోచించాలిగా. పనికి మనలో తాను గెలవలేక ఈవీఎంలపై జగన్ 4 మడత. ఇది మనం చెప్పుకున్నాంలే, నిన్నే మనం చెప్పుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మార్చారు, ఏంటి మాట ఎలా మార్చారనేది. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఇంకా కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.